విద్యాశాఖ అభివృద్ధికి సీఎం రేవంత్ కృషి చేస్తున్నారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. విద్య ఉంటేనే అన్ని ఆస్తులు అని నమ్మి విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లా కల్లూరులో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు మంత్రి. ఈ సందర్భంగా తన కాలేజ్ డేస్ ను గుర్తు చేసుకున్నారు పొంగులేటి. కల్లూరు కాలేజీలో తాను చదువుకున్నానని చెప్పారు. కాలేజీ కోసం నారాయణపురం నుంచి కల్లూరుకు కాలినడకన వచ్చేవాడినని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు విద్యార్థులకు అలాంటి ఇబ్బందులు లేవన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు కానీ ప్రతి నియోజకవర్గానికి ఐటీఐకి కంటే కూడా హైయర్ సెక్టార్ లో మన నియోజకవర్గానికి కూడా శాంక్షన్ అయింది. ఇలా ప్రతి నియోజకవర్గానికి సుమారు 75 నుంచి 80 కోట్లతో ఐటీఐ అంటే వాళ్ళలో ఉన్న స్కిల్ ని డెవలప్ చేయడం కోసం ఏర్పాటు చేసే కాలేజీ సెక్టార్లు కానీ ఇలా అనేక సెక్టార్లలో విద్యకి ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ మీకు తెలియదు కాదు. తప్పకుండా ఇందాక గౌరవ ప్రిన్సిపాల్ గారు మిగతా టీచర్స్ అడిగిన ప్రకారం 3 విషయాలు నన్ను అడిగారు. నాకు తెలిసి 15 రోజుల లోపే, ఇంకా 2-3 రోజుల్లోనే అయిపోవచ్చు, 15 రోజుల లోపే ఏదైతే హాస్టల్ కావాలన్నారో హాస్టల్ రన్ చేపిస్తాను. వితిన్ 15 డేస్ లోపే డిజిటల్ స్కిల్స్ కావాలని ఏదైతే ఎంసెట్కి సంబంధించింది మెటీరియల్ కావాలని అడిగారో అది కూడా వితిన్ 15 డేస్ లోనే ఏర్పాటు చేసే కార్యక్రమం చేపిస్తాం. పర్మనెంట్ హాస్టళ్లకు సంబంధించిన బిల్డింగ్ ను కూడా రాబోయే కొద్ది రోజుల్లో గౌరవ శాసనసభ్యురాలు నేను మళ్ళీ వచ్చి శంకుస్థాపన చేసుకుని దాన్ని కూడా కట్టించుకుంటాం.